సిద్దిపేట జిల్లా చీకోడ్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఆస్తి తగాదాలతో సైనికుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడి ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. గ్రామానికి చెందిన దొడ్ల అశోక్ గౌడ్ ఆర్మీలో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆస్తి పంపకాల్లో కుటుంబ సభ్యుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన అశోక్ సెల్ఫీ వీడియో తీసి గుర్తు తెలియని మాత్రలు వేసుకున్నాడు. తన చావుతోనైనా సమాధానం దొరుకుతుందని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. తన భార్య పిల్లలకి ఇక సెలవంటూ ఆవేదనను వ్యక్తం చేశాడు. ఆపస్మారక స్థితిలో ఉన్న బాధితుడు అశోక్ ని కుటుంబ సభ్యులు హాస్పిటల్కి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధలు భరించి గత 10 సంవత్సరాలుగా ఇంటికి పోలేదు. మా తల్లి తమ్ముళ్ళు నన్ను రానివ్వట్లేదు. ప్రయత్నం చేసినా మా మీద కేసు పెట్టారు. ఎన్నోసార్లు ప్రయత్నించాను, కాంప్రమైజ్ చేయించాలి, చేసుకుందాము అని చెప్పి. అయినా కానీ ఇలాంటి చలనం రావట్లేదు. పోలీస్ స్టేషన్లో కాలు మొక్కాను పెద్దల సమక్షంలో, అయినా చలించట్లేదు. నా భవిష్యత్తు ఆ గమ్యం గోచరంగా అయిపోయింది. కాబట్టి నా పిల్లల్ని మోసం చేస్తున్నానని నాకు తెలుసు, నా భార్యను కూడా చేస్తున్నాను తెలుసు. ఏం చేయలేకపోతున్నాను. కనీసం నేను చస్తేనైనా దక్కుతుందని అనుకుంటున్నాను. కొంతమందికి సమాధానం చెప్పుకోవాలి కానీ చెప్పుకోలేకపోతున్నాను. కానీ ఈ వీడియో ద్వారా వాళ్ళను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, దయచేసి క్షమించండి. పల్లవి, ఐ మిస్ యూ. చిన్ను కాక మన ఫ్రెండ్షిప్ ఇక్కడ నుంచి లాస్ట్గా పిన్ని, చాలా థ్యాంక్స్ పిన్ని. సార్ సుధాకర్ సార్, చాలా థ్యాంక్స్. ప్రతి సిచ్యువేషన్లో హెల్ప్ చేసినందుకు. ఉంటాను ఇంకా. సమాజంలో అసమానతలను తగ్గించడానికి ప్రధాని మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. అనంతపురంలో జరిగిన గుర్రం జాషువా 130వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మొదటిగా నమోవనం కార్యక్రమంలో భాగంగా శివారులోని చిరంజీవిరెడ్డి కళాశాల ఆవరణలో అమ్మ పేరుపై మొక్కలు నాటారు. నగరంలోని ఒక ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కోలాటం ఆడుతూ సందడి చేశారు. గుర్రం జాషువా జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు మంత్రి సత్యకుమార్. సమాజ సంస్కరణకు సాహిత్యాన్ని ఆయుధంగా ఎంచుకున్నానన్నారు. అసమానతలపై గలమెత్తిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా అన్నారు. గుర్రం జాషువా గారి 130వ జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులర్పిస్తున్నాను. గుర్రం జాషువా గారు ఒక సామాజిక సంస్కర్త. సరళమైన తన కవిత్వం ద్వారా దళిత బహుజన వర్గాలలో చైతన్యాన్ని నింపి సామాజిక అసమానతలను తొలగించడం కోసం ఒక ఉద్యమాన్ని సృష్టించిన చరిత్రకారుడు. అందరూ రక్తం ఎరిపే, మనం తినే అన్నం రుచి ఒకటే, మరి సమాజంలో ఈ కులాల గోడలు ఎందుకు అని చెప్పి ప్రశ్నించిన వాడు గుర్రం జాషువా గారు. ఈ సామాజిక అసమానతలు తొలగాలని ఆనాడు సమకాలీన పరిస్థితుల్లో దేవాలయాల్లోకి అస్పృశ్యులుగా పేర్కొంటూ అణగారిన వర్ణానికి ప్రవేశం లేకపోతే గబ్బిలం అనే సంకలనాన్ని కాశీలోని విశ్వనాథ స్వామి గుడికి ఒక గబ్బిలాన్ని దూతంగా పంపించి అందవిహీనంగా ఉంటున్న గబ్బిలాలకి గుడిలోకి ప్రవేశం ఉంది, కానీ అస్పృశ్యుల పేరిట మాపై నిషేధం ఎందుకుందని ప్రశ్నించినవాడు, గలమెత్తినవాడు గుర్రం జాషువా గారు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ప్రధానంగా మన ప్రధాని ఈ కులాల మధ్య గోడల్ని విధ్వంసం చేయడానికి, వారికి సమాజంలో 4 కులాలు ఉన్నాయి. అది పేదలు, మహిళలు, రైతులు, యువకులను చాటి చెప్పారు. దానికి లోబడి అంత్యోదయ పేరుతో పేదరిక నిర్మూలన కోసం
కొన్ని వందల పథకాలు తీసుకురావడం కారణంగా ఇవాళ 25 కోట్ల మంది భారతదేశంలో గత 10 సంవత్సరాల్లో పేదరికం నుంచి బయటకు వచ్చారు. అదేవిధంగా మహిళా సాధికారణ కోసం కానీ వారికి వ్యక్తిగత స్వాతంత్రం కల్పించడం కోసం మరుగుదొడ్లు నిర్మించడం, లేదా మన రాష్ట్రంలో శ్రీశక్తి పేరుతో ఆర్థిక స్వాతంత్రం కల్పించేదిగా ఉచిత రవాణా సౌకర్యం కలిగించడం, రైతుల కోసం అది పీఎం కిసాన్ నిధి కావచ్చు, అన్నదాత సుఖీబాబు కావచ్చు, ఫసల్ బీమా యోజన కావచ్చు, అదేవిధంగా యువకులకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం అనేక రకాలైన కార్యక్రమాలు. కార్యకర్తలపై జరుగుతున్న దాడులను పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గుర్తించారని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు అన్నారు. అందుకే డిజిటల్ బుక్ అనే కార్యక్రమాన్ని జగన్ రూపొందించారని అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో నడిపిస్తున్న విధానాన్ని ఖండించారన్నారు. కార్యకర్తలపై జరిగిన దాడులు మన దగ్గరే ఉండాలి, వాటిని భద్రపరిచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు ఎక్కడున్నా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హనుమంతరావు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ డిజిటల్ బుక్ లో వారిపై జరిగిన అన్యాయాలను నమోదు చేసుకుంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి తగు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానీకాన్ని అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ ప్రభుత్వం, అట్లాగే ముఖ్యంగా మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దుందుడుకు స్వభావంతో వీళ్ళు కేసులు పెట్టడం, ఆ కేసులను కూడా పూర్వాపరాలు విశ్లేషించకుండా మా పిల్లల మీద కేసులు పెట్టడం, నిర్బంధించడం, వాళ్ళ కష్టాలు పాలు చేయటం, జైలు పాలు చేయటం జరుగుతుంది ఈ మధ్యకాలంలో. దానికి మా నాయకులు రెడ్ బుక్ కాదు మనం పెట్టాల్సింది, డిజిటల్ బుక్ అని ఒకటి ప్రారంభిద్దాం, మాకు ఇచ్చిన ఈ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేస్తే పార్టీ ఏ విధంగా పార్టీ కార్యకర్తలు కేసును నమోదు చేయాలి, ఏ విధంగా నమోదు చేస్తే డిజిటల్ బుక్లో ఎంటర్ అవుద్ది, ఈ విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా మా క్యూఆర్ కోడ్లో పొందుపరచబడ్డది. కార్యకర్తలందరికీ ఇది చేరవేసే కార్యక్రమాన్ని మండలాల వారీగా అట్లాగే టౌన్ వారీగా కార్యక్రమాలు పెట్టుకొని ఈ విషయాన్ని కార్యకర్తలందరికీ దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇది మా కార్యకర్తలకు ఒక శుభవార్త. మిణుకు మనుంటున్న ఎక్కడో భయంతో కూడుకున్న భావంతో ఉన్న మా కార్యకర్తలందరికీ కూడా ఒక బ్రహ్మాండమైన మనోధైర్యం కలిగించారు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. నల్గొండ జిల్లా నకరేకల్లో నూతనంగా నిర్మిస్తున్న 100 పడగల ఆసుపత్రిని ఎమ్మెల్యే వేముల వీరేశం పరిశీలించారు. పనుల వివరాలను ఎమ్మెల్యే కాంట్రాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. పనులలో జాప్యం జరగడంపై ఆయన కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్కు రావాల్సిన డబ్బులు అన్నీ కూడా ఇప్పించామని అయినా కూడా పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఎమ్మెల్యే తెలిపారు. చెప్పిన దాని ప్రకారం ఆసుపత్రి కాంట్రాక్ట్ పూర్తి చేయకపోతే మరొకరికి పనులు అప్పచెప్తామని హెచ్చరించారు. త్వరలో ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు కల్పించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా హాస్పిటల్ను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. గౌరవ ప్రజాప్రతినిధులు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరము 100 పడకల హాస్పిటల్ సంబంధించి ఇక్కడ జరుగుతున్న వర్క్ ఇవన్నిటిని పరిశీలించడం కోసం రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, హెల్త్ మినిస్టరు, ఈ జిల్లా మంత్రివర్యులు, మా ఎంపీ గారు మేమందరం కలిసి వేగంగా ఈ పనులు పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని వేగంగా చేస్తాం. ఇప్పటికీ 2 విడతలుగా వీళ్ళకి రావాల్సినటువంటి బిల్స్ కూడా ఇప్పించేసి పనులు వేగంగా చేపించేస్తాం. అయితే కాంట్రాక్టరు నిర్లక్ష్యము, కొద్దిగా స్పీడ్గా పనిచేయకపోవటం అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని డిసిహెచ్ గారు మేము ఈరోజు దీన్ని పరిశీలన చేయడం జరిగింది. కాంట్రాక్టర్ కూడా నెల రోజులు టార్గెట్ ఇచ్చినాం, నెల రోజుల్లో కంప్లీట్ చేయకుంటే అవసరం అనుకుంటే ఆ కాంట్రాక్టర్ని తీసేసి వేరే కాంట్రాక్టర్ని పెట్టుకొని దీన్ని వేగంగా పనిచేపించి తొందరగా దీన్ని ప్రజలకు అందించారు. తిరుమలలో గరుడ ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. లైవ్ లో చూద్దాం.
ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.